శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వృషభ రాశి వారికి ఈ నెలలో ముందు 15 రోజులు అంటే మే 17 నుంచి జూన్ 1-2 తారీఖు వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. సదా విచారము, ఎప్పుడు కూడా విచారంగా ఉండడము, బంధుమిత్రులతో విరోధం ఏర్పడము, కోపం పెరిగిపోవడము, దానివల్ల ఇతరుల చేత ఇబ్బందుల పాలు కావడము, డబ్బు నష్టపోవడము, లేనిపోని చిక్కులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి 15 తారీఖు వరకు యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడము, చేసేటువంటి యొక్క వృత్తిలో వ్యాపారాలలో ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందడము జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు రావడము జరుగుతుంది. ఇంతకుముందు ఏవైనా డబ్బులు వచ్చేటువంటి ఒక పని ఉన్నట్టయితే అవి ఈ నెలలో మీకు చేతికి అందడము, నూతన బంధుత్వాలు ఏర్పడము అనేటువంటి జరుగుతుంది. పెండింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతాయి 2వ పక్షంలో. అంతేకాకుండా మీరు చేసేటువంటి ఒక కొన్ని కార్యక్రమాల వల్ల సంఘంలో 10 మందిలో ఉన్నతి పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడం కూడా జరుగుతోంది వృషభ రాశి వారికి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే ఎప్పుడు విచారంగా ఉండడము, మనస్సులో పరిపరి విధాలైనటువంటి యొక్క ఆలోచనలు పరిగెత్తడము, అనవసరమైన ప్రయాణాలు, ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అంటే కారణము లేని ప్రయాణాలు చేయడము, అనారోగ్యం పాలు కావడము, డబ్బు ఖర్చు పెట్టుకోవడము ఇలాంటివి జరుగుతాయి. ఉద్యోగ విషయంలో చిక్కులు రావడము, తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న కలహాలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ముందు 15 రోజులు చాలా జాగ్రత్తగా కాలం గడపాలి వృషభ రాశి వారు. మొదటి వారం. ఇక 2వ వారం గనక చూసుకున్నట్టయితే కుటుంబంలో సుఖము, సంతోషాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతోంది. ఆశించినటువంటి ఒక లాభాలు వస్తాయి. కొత్తగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడము, కొత్త వ్యాపారాలకు ముందడుగు వేయడం జరుగుతుంది. ధర్మకార్యాలు చేయడము, ధర్మకార్యాలలో పాల్గొనడం వల్ల మీరు చేసే సహకారాలకు కీర్తి ప్రతిష్టలు పెరగడము, 10 మందితో మంచి అనిపించుకోవడం జరుగుతుంది. ఇక 3వ వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగా ఉంటుంది. చేసేటువంటి ఒక వ్యాపారంలో ఫలితం బాగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి ఒక లాభాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమం కూడా ఆటంకం లేకుండా నడుస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు మీకు ఎప్పుడు సహాయకారిగా, సలహాదారుగా ఉంటూ ఉంటారు. వారు సలహాలు పాటించడం వల్ల కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరడానికి మంచి ఉంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. 10 మందితో కలిసి మెలిసి తిరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మంచి ఉన్నతి జరగడానికి 2వ పక్షంలో మంచి రోజులు ఉన్నాయి 3వ వారంలో. ఇక 4వ వారం గనక మనం చూసుకున్నట్టయితే ప్రకృతి రీత్యా అనారోగ్యం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో విరోధాలు ఏర్పడము, కలహాలు కావడం జరుగుతుంది. వ్యాపారంలో డబ్బు నష్టపోవడం జరుగుతుంది. అంతేకాకుండా దుష్ట సహవాసం చేయడము జరుగుతుంది. ఆ దుష్ట సహవాసం చేయడం వల్ల కొన్ని దురలవాట్లకు లోనై అపకీర్తి పాలు కావాల్సి వస్తుంది. రుణదాతలతే, ఎవరైతే మీకు ఇంతకుముందు రుణం ఇచ్చారో వారి చేత బాధలు పడడము, తిట్లు తినడము ఇలాంటి అన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం గనక పారాయణం చేసినట్టయితే ఆ వచ్చేటువంటి ఒక మొదటి 15 రోజులలో వచ్చేటువంటి ఒక కష్టాలు కూడా దూరంగా వెళ్ళిపోయి
మానసికమైనటువంటి ఒక ఆనందం పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ నెల రోజులు కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. చాలా మంచి ఉన్నతి కలుగుతూ ఉంటుంది. అందులో అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి ఈ జపాలకు తపాలకు యజ్ఞయాగాదులకు మంచి రోజులు కాబట్టి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయడం వల్ల మంచి ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది. ఇది శుభం.